कुर्बान का। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। दुनिया की प्रीत को दिल से भुला के खुश हूँ मैं दिल सतगुरु से लगा के। लिख दिया दिल पर नाम मैंने आपका। लिख दिया दिल पर नाम मैंने आपका। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। गुरु तेरा प्यार ही मेरा ईमान है। उसके सहारे चल रहे मेरे प्राण है। रिश्ता हमारा जैसे शम्मा परवाने का। रिश्ता हमारा जैसे शम्मा परवाने का। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। करता था मन तंग शाम सवेरे। अब मैं नहीं वह बस में है मेरे। कर दिया खात्मा उस बेईमान का। कर दिया खात्मा उस बेईमान का। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। दुनिया की प्रीत की ना मुझको जरूरत है। दिल में बस रही तेरी प्यारी सूरत है। लब पर लिख दिया नाम मैंने आपका। लब पर लिख दिया नाम मैंने आपका। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। शुक्राने गाए दिल घड़ी घड़ी आपका। शुक्राने गाए दिल घड़ी घड़ी आपका। आपने दिया है मुझे प्यार दो जहान का। आपने दिया है मुझे प्यार दो जहान का। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవేక్వాణి రివైజ్ 18/12/87 వాణి. దీంట్లో బాబా ముఖ్యంగా కర్మాతీత అవస్థది గుహ్య డెఫినేషన్ చెప్తారు. కర్మాతీత అవస్థ అంటే కర్మ అంతా చేసుకొని కూడా ఏ కర్మానికి వశం కాకూడదు. దాని రిజల్ట్ ఏం వచ్చినా సరే దాని ఫీలింగ్స్లో రాకూడదు. మంచిదైనా సరే చెడ్డదైనా సరే మన మనసుని అది చంచలంగా చేయకూడదు. దాన్ని కర్మాతీత. మనసు స్థిరంగా ఉండాలి ఏం జరిగినా సరే.
अच्छा बाबा చెప్తారు ఓం శాంతి आज विदेही बाप दादा अपनी विदेही स्थिति में स्थित रहने वाली श्रेष्ठ बच्चों को देख रहे हैं। हर एक ब्राह्मण आत्मा विदेही बनने के व कर्मातीत बनने के श्रेष्ठ लक्ष्य को लेकर संपूर्ण स्टेज के समीप आ रही हैं। तो आज बाप दादा बच्चों की कर्मातीत विदेही स्थिति की समीपता को देख रहे थे कि कौन कौन कितनी समीप पहुँचे हैं। फॉलो ब्रह्मा बाबा कहाँ तक किए हैं वह कर रहे हैं। అంటే ఈరోజు విదేహి బాప్ దాదా అంటే ఇద్దరికి ఇప్పుడు ఈ సాకార దేహం లేదు, సదా విదేహి అవస్థలో ఉన్నారు. అట్లా మనం కూడా విదేహీ స్థితిలో స్థితంగా ఉండే శ్రేష్ఠ బిడ్డల్ని బాబా చూస్తున్నారు. అంటే ఎంతవరకు మనం విదేహీ అవస్థలో ఉన్నాం. ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా విదేహీ అయ్యే దానికోసమే పురుషార్థం చేస్తారు. అంటే కర్మాతీత్ అయ్యే దానికోసం శ్రేష్ఠ లక్ష్యాన్ని పెట్టుకొని సంపూర్ణ స్టేజ్ దగ్గర వచ్చేదానికోసమే పురుషార్థం చేస్తూ ఉన్నాం. సో ఎంతవరకు మనం దగ్గర వచ్చినాం అంటే సంపూర్ణ స్టేజ్ సమీప్త అంటే కర్మాతీత్ కర్మమంతా చేసుకొని కూడా ఊరికే సాక్షి అవస్థలో ఉండి కర్మం చేసేది. ఏ కర్మని రిజల్ట్నే మన మనసు లోపల ఫీల్ చేయకూడదు. అంటే కొందరు మహిమ చేస్తారు, ఆ మహిమకు వశం కాకూడదు. ఎవరైనా తిడతారు, దానికి కూడా వశం కాకూడదు. ఏదైనా పని జరుగుతుంది, పరిస్థితి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అయినా మనకు ఏ ప్రకారమైన ఫీలింగ్సే రాకుండా ఉండేదే విదేహీ అవస్థ అంటే కర్మాతీత అవస్థ అని అర్థం. సో ఈరోజు బాప్ దాదా బిడ్డలు ఒక కర్మాతీత్ విదేహీ స్థితికు సమీపలో ఎంతవరకు వచ్చినారు, ఎవరెవరు ఎంతెంత వరకు వచ్చినారు అని చూస్తారు. అంటే బ్రహ్మ బాబాని ఎంతవరకు ఫాలో చేస్తున్నారా? బ్రహ్మ బాబాని ఫాలో చేస్తుంది అంటే ఇదే. ఏ పని అంటే ఏదంతా కార్యం ఉందో అన్నీ చేస్తూ ఉండాలి. భోజనం చేయాలి, నిద్రపోవాలి, ఎవరి దగ్గర మాట్లాడాలి. ఏదైనా పరిస్థితి వస్తుంది, ఏమేమో జరుగుతూ ఉంటుంది, అయినా మన ఆత్మ ఎట్లా ఉండాలంటే సంపూర్ణ శాంతి స్వరూప స్థితి, శక్తి స్వరూప స్థితిలో ఉండాలి. ఇదంతా మన మనసును డిస్టర్బ్ చేయకుండా, దీనికంతా వశం కాకుండా ఉండేదే ఫాలో ఫాదర్ని అర్థం. బ్రహ్మ బాబా సమానంగా లక్ష్య सभी का बाप के समीप और समान बनने का ही है ना. మన అందరి లక్ష్యం ఇదే. ఈ డ్రామాలో పార్ట్ చేసుకొని మన ఆంతరిక స్థితిని తండ్రి సమానం చేసి తండ్రికి సమీపలో పోయేదే మన అందరికీ లక్ష్యం. लेकिन प्रैक्टिकल में नंबरवार बन जाते. లక్ష్యం ఒకటే ఉంటే కూడా చేసే దాంట్లో నంబర్వార్ అయిపోతారు. इस देह में रहते विदेही अर्थात कर्मातीत बनने का एग्जाम्पल मिसाल साकार में ब्रह्म बाबा को देखा तो कर्मातीत बनने की विशेषता क्या है? जब तक ये देह है, कर्मेंद्रियों के साथ इस कर्म क्षेत्र पर पार्ट बजा रहे हो, तब तक कर्म के बिना सेकंड भी नहीं रह सकते हो. అంటే మనం ఈ డ్రామాలో పార్ట్ చేస్తాం. ఈ 5 తత్వాన్ని దేహాన్ని తీసుకొని పార్ట్ చేస్తాం. ఈ కర్మేంద్రియాల ద్వారానే పార్ట్ చేసేది. ఎంతవరకు ఆత్మ శరీరంలో ఉంటుందో అంతవరకు ఈ కర్మేంద్రియాల ద్వారా ఏదైనా ఒకటి చేస్తూనే ఉంటుంది. అంటే దాని పని అది. కర్మేంద్రియాలు దొరికిందంటే కర్మ సంబంధాలు వస్తూ ఉంటాం. అంటే మనం ఉండేది కర్మక్షేత్రం.
కర్మక్షేత్రంలో ఉండేంతవరకు కర్మం లేకుండా ఉండేదానికి లేదు. కర్మం చేస్తూనే ఉంటాం. ఈ కర్మేంద్రియాలు ఉంటుంది, దీంతోనే పార్ట్ చేస్తూనే ఉండాలి. ఈ కర్మక్షేత్రంలో కర్మాతీత్ అంటే కర్మ చేసుకుని కూడా కర్మ బంధంలో లేకుండా ఉండేది. కర్మ బంధం నుంచి దూరంగా కర్మాతీత్ అంటే కర్మేంద్రియాల ద్వారా పని కూడా చేస్తూ ఉండాలి. అయితే దాని బంధనంలో రాకూడదు. బంధనంలో రాకూడదంటే డిటాచ్ అయ్యి పని చేస్తూ ఉండాలి. तो एक है बंधन में बांधना, वो अलग चीज़ है. कर्म बंधन कर्म के हद के फल के वशीभूत बना देना. वशीभूत शब्द ही सिद्ध करता है जो किसी के भी वश में आ जाते. అంటే కర్మ బంధన్ వేరు. కర్మ బంధనం దాంట్లో వచ్చేది ఒకటి. ఈ కర్మం చేసుకొని కూడా కర్మని హద్దుది రిజల్ట్ ఏముందో ఆ రిజల్ట్కు వశం కాకూడదు. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం ఏదో పని, దాంట్లో ఏదో మిస్టేక్ జరిగిపోతుంది, వెంటనే ఫీలింగ్స్లో వచ్చేస్తారు కదా, అట్లా ఫీలింగ్స్లో రాకూడదు. మంచిది పని చేస్తున్నారు, ఆ మంచి పని కోసం ఎవరైనా మహిమ చేస్తారు, అది కర్మని రిజల్ట్. అయితే దానికి కూడా వశం కాకూడదు. సో వశీభూతుని శబ్దం చెప్తారు చూడండి, వశమయ్యేది. వశమైపోయేది అంటే ఆత్మ ఏదో ఒక కర్మానికి వశమైపోతుంది. ఇప్పుడు కంటితో చూస్తూ ఉంటుంది, ఏదైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెంటనే దానికి వశమైపోయేది. ఎంత బాగుంది అట్లా అని మనసులో వచ్చేస్తుంది, దానిపైన ఆకర్షణ వచ్చేస్తుంది. అట్లా వచ్చేదంటే వశీభూత అయ్యేది దీని అర్థం. అంటే కర్మం చేసుకొని కర్మానికి వశమైపోయేది. కర్మాతీత్ అంటే శరీరం ద్వారా కర్మం చేస్తుంది ఆత్మ, కంటి ద్వారా చూస్తుంది, అయినా ఆకర్షణకు వశం కాకుండా ఉండేది, దాన్ని చెప్తారు కర్మాతీత్. సో వశమైపోయేది అంటే అది మనసు దాంట్లోనే పోదా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి మంచిది చూసినారనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి కలర్, అట్రాక్టివ్గా ఏదో ఒకటి ఉంది, చూసిన తర్వాత దాని నుంచి మనం ఏమో బయట చాలా దూరం వచ్చేస్తాం, అయినా కూడా మన మనసు లోపల అది ప్రింట్ అయిపోతుంది కదా, గడి గడి దాని గురించి అనుకునేది. అంటే భూతంలాగా గడి గడి దాంట్లోనే మనసు తిరుగుతూ ఉండేది, దాన్ని చెప్తారు వశీభూత్. వశీభూత్ అంటే అర్థమైందా? వశమైన వాళ్ళు ఏం చేస్తారంటే గడి గడి దాని గురించే అనుకుంటూ ఉంటారు. ఎట్లా భూతం ప్రవేశమైతే అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు, భూతం కూడా తిరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా మన మనసు దేనిపైన కర్మ ఏం చేసినామో, చూసింది కానీ, వినేది కానీ, మాట్లాడేది కానీ, దాంట్లోనే తిరుగుతూనే ఉంటుంది. దాన్ని చెప్తారు వశీభూత్. అంటే కర్మాతీత్ కాలేదు. అర్థమైందా? तो जैसे वशीभूत आत्मा, अशुद्ध आत्मा भूत बन करके जब प्रवेश करती है तो मनुष्य आत्माओं की क्या हालत हो जाती है, परवश होकर के भटकते रहते हैं ना. అంటే ఎట్లా అశుద్ధ ఆత్మ భూత అని చెప్తాను, దెయ్యాలు, అది ఎవరినైనా ప్రవేశం అయిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది, పరవశ అయిపోయిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఒక ఠికానా ఉండదు, ఏమేమో చేస్తూ ఉంటారు. ఆ విధంగా కర్మానికి వశీభూత ఆత్మ. ऐसे कर्म के वशीभूत अर्थात कर्म के विनाशी फल की इच्छा के वशीभूत है. तो कर्म की भी बंधन में बांध बुद्धि द्वारा भटकता रहता है. ఆ విధంగానే కర్మానికి వశమైన ఆత్మ ఏదో ఒకటి మంచి పని చేస్తూ ఉంటారనుకోండి, దానికి వినాశి రిజల్ట్
ఆ రిజల్ట్ పైన బుద్ధి పోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో మంచిది చేశారు, మిమ్మల్ని ఎవరు మహిమ చేయలేదంటే కోరిక ఉంటుంది, నేను ఇంత బాగా చేశాను, ఎవరు నన్ను మహిమ చేయలేదే. అట్లా అని ఆ కర్మాని బంధంలో వచ్చేస్తారు. కర్మాని బంధంలో వచ్చేసి బుద్ధి ఎప్పుడు దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. అంటే వశమైపోయినారు అని అర్థం. కర్మం చేసి ఆ కర్మానికి వశమైపోయేది. దాంట్లో పేరు కావాలి, పొజిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని వస్తుంది. మంచిది చేసేసి ఈ విధంగా కావాలి అని వస్తుంది. ఏదైనా చెడ్డ పని జరిగితే దానికి కూడా వశమైపోతారు. అయ్యో ఇట్లా చేసలేదంటే బాగుంటుంది, అశాంతి అయిపోతారు. మనసులో టెన్షన్ వచ్చేస్తుంది, అశాంతి అయిపోతారు. బాబా చెప్తారు, కర్మం చేయండి, ప్లెయిన్గా అయిపోండి, మనసు బుద్ధిని దాంట్లో మళ్ళీ పోగండా చూసుకోండి. దానికి చెప్తారు కర్మాతీతని, లేదంటే కర్మబంధన్. కర్మం చేసుకొని కూడా ఏ కర్మం చేస్తామో దాని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసేది, దాని చెప్తారు कर्मबंधन। तो इसको कहा जाता है कर्मबंधन, जो स्वयं को भी परेशान करता है, दूसरों को भी परेशान करता है। సో ఇట్లా కర్మ బంధంలో మనం వచ్చేస్తే మన మనసు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది, మనం వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. ఈ డిస్టర్బెన్స్ మనసు డిస్టర్బ్ అయిపోయింది ఏదైనా ఒక కర్మం చేసి, దాన్ని చెప్తారు కర్మబంధన్. అయితే ఆ డిస్టర్బెన్స్ కాకుండా మనం ఏదో చేసినాం అంతే, దాన్ని వదిలేసేది అంటే కర్మాతీత్ అని అర్థం. అర్థమైందా? కర్మాతీత్ అంటే कर्म के वश होने वाले नहीं, लेकिन मालिक बनकर के, अथॉरिटी बनकर कर्म इंद्रियों से, कर्म इंद्रियों के संबंध में आना, विनाशी कामना से परे न्यारे कर्मेंद्रियों द्वारा कर्म कराए. तो कर्मातीत అంటే దానికి వశం కాకుండా ఉండేది. ఇప్పుడేమో చూస్తాం అంటే ఆత్మ మాలిక్ అయింది, కంటికి మాలిక్ అయ్యేసి చూస్తుంది. చూసిన తర్వాత అథారిటీతో ఈ కర్మేంద్రియాన్ని యూస్ చేసేది. అయితే దాంట్లో మన వినాశీ కోరిక నుంచి దూరంగా, ఏ ప్రకారమైన వినాశీ కోరికలు లేదు. కర్మేంద్రియాల ద్వారా కర్మ ఏమో చేసినాం, చేసిన తర్వాత వెంటనే డిటాచ్ అయిపోయేది, మాలిక్ అయ్యి పని చేసేది, తర్వాత డిటాచ్ అయిపోయేది, కర్మేంద్రియానికి వశం కాకుండా ఉండేది. ఇప్పుడు భోజనం చేస్తాం, నేను ఆత్మ మాలిక్ అయ్యేసి ఈ శరీరానికి భోజనం ఇస్తాను అంతే. అయితే ఆ నాలుక కోసం, టేస్ట్ కోసం వశం కాకుండా ఉండేది, దాన్ని చెప్తారు కర్మాతీత్. అర్థమైందా? ఈ కర్మేంద్రియాలని యూస్ చేసి కూడా కర్మేంద్రియానికి వశం కాకుండా చూసినామంటే చూసాం అంతే, విన్నామంటే విన్నాం, బాబా చెప్పేది మాట్లాడి. మళ్ళీ నేను ఆత్మ దానికి కోరికకు వశం కాకుండా ఉండేది కర్మాతీత్ అర్థం. కర్మబంధన్ అంటే దానికంతా వశమైపోయి మనసు డిస్టర్బ్ అయిపోయి దీని అర్థం. కర్మాతీత్ అంటే దేనికి వశం కాకుండా శాంత స్వరూప స్థితి, ఆనంద స్వరూప స్థితిలో ఉండేది ఆత్మ, తన ఒరిజినల్ స్టేజ్లో ఉండేది కర్మాతీత్ అర్థం. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఆత్మ మాలిక్ అయ్యేసి కర్మం చేసేది, అయితే కర్మానికి అధీనం కాకుండా ఉండేది, అధికారిగా ఉండి కర్మేంద్రియాల ద్వారా కర్మం చేయించేయాలి, అది कर्मातीत अर्थम. सो कर्मेंद्रियाँ अपने आकर्षण में आकर्षित करती है तो कर्म के वशीभूत बनते हैं, अधीन हो जाते हैं. సో ఈ కర్మేంద్రియాలు మనని ఆకర్షణ చేసి మన ఆకర్షణకు వశమైపోయినాం అనుకోండి, కర్మానికి వశీభూత్ అంటే అధీనమైపోతాం. ఎప్పుడు అధీనమైపోతామో అప్పుడు బంధంలో వచ్చినట్టే, బంధంలో వచ్చేస్తాం, ఆ కర్మానికి బంధంలో వస్తామని. మన స్వయంన బంధంలో రాకుండా చూసుకోవాలి, స్వతంత్రంగా ఉండాలనా లేదా ఆత్మ. ఏ కర్మ చేసినా దానికి బంధంలో మనం రాకూడదు. అట్లా కర్మాతీత్ అంటే అర్థం అది, అట్లా ఉండాలి. బాగా అర్థమైందా?
కర్మాతీత్ అంటే ఏమి, కర్మబంధనం అంటే ఏమి, క్లియర్గా ఉందా పాయింట్. సో నేను ఆత్మ ఈ పంచ ఇంద్రియాన్ని యూస్ చేసి, అయితే అధికారంతో యూస్ చేసి దాని రిజల్ట్కు వశం కాకుండా ఉండేది, డిస్టర్బ్ కాకుండా ఉండేది అంటే కర్మాతీత్. అయితే కర్మం చేసేటప్పుడు దానికి అధీనం అయిపోయి బంధన్లో వచ్చేది అంటే కర్మబంధన్, డిస్టర్బ్ అయిపోయి దీని అర్థం. ఈ రెండు శబ్దాలు కర్మాతీత్, కర్మబంధన్, అర్థమైందా? तो कर्मातीत अर्थात इससे अतीत अर्थात न्यारे होना. आँख का काम है देखना, लेकिन देखने का कर्म कराने वाली कौन है? आँख कर्म करने वाली है, आत्मा कर्म कराने वाली है. तो कराने वाली आत्मा, करने वाली इंद्रिय, इंद्रिय के वश हो जाए, इसको कहते हैं కర్మబంధన్. అంటే ఇప్పుడు కన్ను చూస్తుంది, కంటి పని ఏం చూసేది. అయితే ఆత్మనే కదా చూడని చెప్తుంది. ఆత్మ ఆ పని చేయించేది, చూసే పని చేయించేది ఎవరు? ఆత్మ. సో ఆత్మ చేయించేది, ఈ కర్మ ఇంద్రియ కన్ను చేసేది. అయితే చేసేవాళ్ళు ఈ కర్మేంద్రియానికి వశం కాకూడదు. వశమైపోయినారు అనుకోండి, చూసేటప్పుడు అప్పా ఎంత బాగుంది అట్లా అని, కొని దానికి చీచి బాగానే లేదు అట్లా వస్తుంది, ఇట్లా ఫీలింగ్స్ వస్తుంది. కానీ ఏం చూస్తుందో దానికి వశమై ఫీల్ చేసేది అంటే కర్మబంధంలా వచ్చేది అని అర్థం. అర్థమైందా? చేయించే వాళ్ళు ఎప్పుడు చేసే వాళ్ళ బంధంలో రాకూడదు, డిటాచ్ అయ్యేసి ఉండాలి. ఆత్మ చేయించేది, కన్ను చేసేది, దానికి వశం కాకుండా ఉండండి. వశం అయిపోయినారంటే కర్మ బంధంలో వచ్చినారు. कराने वाली बन करके कर्म कराओ, इसको कहते हैं कर्म के संबंध में आना. నేను ఆత్మ పని చేయిస్తున్నాను అట్లా అని చేయించాలి, బస్ అంతే. అంటే కర్మ సంబంధలా వచ్చేది. సో కర్మాతీత ఆత్మ అంటే కర్మ సంబంధలా వచ్చేది, బంధన్లా రాదు. तो कभी कभी कहते हो ना कि बोलने नहीं चाहते थे लेकिन बोल दिया है, करने नहीं चाहते लेकिन कर दिया है. ఒక్కొక్కసారి మనం చెప్తాం కదా, నేను అనుకోనే లేదు చేసేసాను అట్లా, నేను ఇట్లా మాట్లాడాలని అనుకోలేదు అయితే మాట్లాడేశాను, ఇట్లా నేను చెయ్యాలా అనుకోలేదు అయితే చేసేసాను. అంటే కర్మ బంధంలో వచ్చిన ఆత్మ, కర్మానికి వశీభూత ఆత్మ, కర్మ బంధన वशीभूत आत्मा ने अर्थम. तो ऐसी आत्मा कर्माती स्थिति के नज़दीक कहेंगे या दूर कहेंगे. ఇట్లా ఆత్మని కర్మాతీత వశం అయిన అంటే కర్మాతీత అని చెప్తారా, లేరు కర్మానికి వశమైన ఆత్మ అని చెప్తారా? ఏమని చెప్తారు? కర్మాతీత అవస్థకు దూరంగా ఉండే ఆత్మ అని చెప్తారు. మరి బాబా చెప్తారు कर्मातीत अर्थात देह के संबंध पदार्थ लौकिक चाहे अलौकिक दोनों संबंधों से बंधन से अतीत अर्थात न्यारे. అంటే కర్మాతీత్ అంటే ఒకటేమో కర్మేంద్రియానికి మాట చెప్పారు బాబా, కర్మేంద్రియానికి వశం కాకూడదు. ఇంకొకటి ఈ దేహం, మరి దేహాని సంబంధం, దేహాని పదార్థాలు, అది లౌకికైనా ఉండని అలౌకికైనా ఉండని, దీని సంబంధాల నుంచి దూరంగా ఉండేదంటే న్యార అంటే డిటాచ్గా ఉండేది. దేహ సంబంధంతో డిటాచ్మెంట్, పదార్థాల నుంచి డిటాచ్గా ఉండేది कर्मातीतने अर्थम. भले संबंध शब्द कहने में आता है देह का संबंध, देह के संबंधियों का संबंध, लेकिन देह में व संबंध में अगर अधीन है तो संबंध भी बंधन बन जाता है.
అంటే ఈ దేహాన్ని సంబంధం అని చెప్తాం. ఈ దేహ సంబంధం కానీ దేహానికి సంబంధులు కానీ ఒకవేళ మనం దానికి అధీనం అయిపోతాను అనుకోండి, దాని బంధన్ని చెప్తారు. సంబంధం కాదు, సంబంధంలో సుఖం ఉంటుంది, అథారిటీ ఉంటుంది. అయితే అధీనం అయిపోతే మనం వాళ్ళ బంధంలో వచ్చేస్తామని అర్థం. స్లేవ్ కాకూడదు. तो संबंध शब्द न्यारा और प्यारा अनुभव कराने वाला है. అంటే అది మన దేహ సంబంధులకు అధీనమైతే బంధన్ చాలా దుఃఖాన్ని ఫీలింగ్స్ ఉంటుంది. నిజంగానే సంబంధాలు వస్తే న్యారా మరి ప్యారా అనుభవం చేయిస్తుంది, సుఖం ఉంటుంది. तो आज की सर्व आत्माओं का संबंध बंधन के रूप में बदल गया है. जहाँ संबंध बंधन का रूप बन जाता है तो बंधन सदा स्वयं को किसी न किसी प्रकार से परेशान करता रहता है. दुख की लहर अनुभव कराएंगे, ఉదాసీ కా అనుభవం कराएंगे. అంటే బాబా చెప్తారు, ఇప్పుడంతా ఎవరెవరి దగ్గర మనం దేహానికి సంబంధాలు వచ్చినాము, ఆ సంబంధ బంధన్ రూపంలో మారిపోయింది. ఎక్కడ సంబంధ బంధన్గా మారిపోతుందో అప్పుడు అక్కడ స్వయం కూడా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. దుఃఖాన్ని అనుభవం అవుతూ ఉంటుంది, ఉదాసీనత ఉంటుంది, బాధ ఉంటుంది. तो వినాశీ ప్రాప్తి కోసం, అల్పకాలాన్ని ప్రాప్తి కోసం కొంచెం సుఖం ఉంటుంది. అయితే అది బంధంలో దుఃఖంలో మారిపోతుంది. సుఖాన్ని వెంట చేరి ఇప్పుడు సుఖం అనుభవం అవుతుంది, ప్రాప్తి స్వరూప అనుభవం అవుతుంది. ఇప్పుడు మరి అది ఆ ప్రాప్తి అప్రాప్తి స్థితిలో అనుభవం చేస్తూ ఉంటుంది. అంటే దుఃఖంలో వచ్చేస్తాం మనం. तो भरपूर होते भी अपने को खाली खाली अनुभव करेंगे. అంటే అన్నీ ఉంటుంది, అన్ని సామాను ఉంటుంది, అంతా ఉండి కూడా మనసు ఖాళీ ఖాళీగా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే ఆ సంబంధం కాదు, బంధంలో వచ్చేస్తాం, అప్రాప్తి స్థితి అనుభవం అవుతూ ఉంటుంది. तो सब कुछ होते हुए भी कुछ चाहिए की अनुभव. అన్నీ ఉంటుంది, అన్ని సామాను ఉంటుంది, సర్వసుఖం ఇచ్చే సామాను ఉంటే కూడా ఏదో ఒకటి కావలేని మనసులో ఉంటుంది. ऐसे अनुभव करता रहेगा और जहाँ चाहिए है वहाँ कभी भी संतुष्ट नहीं होते. అంటే అన్నీ ఉండి కూడా ఇట్లా అనుభవం అవుతుంది. ఏదో ఒకటి కావాలి, ఏమో ఒకటి మన జీవనంలో మిస్ అవుతుంది, అది కావాలి, అట్లా అనుభవం చేయిస్తుంది. అంటే అసంతుష్టత అని ఉంటుంది. ఎప్పుడు కావలే అని ఏదైనా ఒకటి ఉంటే असंतुष्ट जीवन में ఉంటుంది, సంతుష్టత లేదు. मन भी राज़ी तन भी राज़ी रहे, दूसरे भी राज़ी रहे, ये सदा हो नहीं सकता है. మనకి ఏదో ఒకటి కావలే అని ఉంటే అప్పుడు సంతుష్టత అనే లేదు. మనసు తృప్తిగా, శరీరం తృప్తిగా, వేరే వాళ్ళకు కూడా మనతో తృప్తిగా అది ఉండేదానికి కాదు. ఏంటంటే కావలేని ఏదో ఒకటి ఉంది, ఒక కొరత ఉంటుంది. ఏమీ కొరత అనేది తెలిసలేదు, అందువల్ల సదా తృప్తి జీవనం లేదు. कोई न कोई बात पर स्वयं से नाराज़ व दूसरों से नाराज़ न चाहते हुए भी होता रहेगा. क्योंकि नाराज़ अर्थात न राज अर्थात राज को नहीं समझा. మన ఏదో ఒక విషయంలో మనం అలిగిపోయినట్టుగా ఉంటాం, వేరే వాళ్ళు కూడా అలిగిపోయినట్టుగా. తృప్తియే లేదు జీవనంలో, ఏదో ఒక మాట తృప్తి లేదు. అంటే నా రాజ్, ఒక రహస్యం ఏముందో అది తెలియలేదు. మనకేం కావలేని రహస్యమే అక్కడ తెలిసి ఉండదు. అందువల్ల ఏదో ఒక రకమైన బాధ, అలిగిపోయినట్టుగా ఉండే జీవనం ఉంటుంది. तो अधिकारी बन कर्मेंद्रियों से कर्म कराने का राज नहीं समझते. ఏమి రహస్యం అర్థం కాలేదంటే అధికారి అయ్యేసి కర్మేంద్రియాల ద్వారా
కర్మం చేసే రహస్యం ఏముందో అది తెలీదు. అంటే అధికారంతో నడిపించే విషయం ఉండదు, అధీనత అక్కడ ఉంటుంది. తో నారాజ్ హీ హోంగా, అప్పుడు రహస్యమే తెలియలేదంటే నారాజ్ అంటే ఏదో ఒకటి ఫీలింగ్స్ ఉంటుంది. అది ఏం ఫీలింగ్స్ అనే అర్థం కాదు, బాధగా ఉంటుంది. तो कर्मातीत कभी नाराज नहीं होंगे क्योंकि वह कर्म संबंध और कर्म बंधन के राज को जानते हैं. కర్మాతీత అవస్థలో ఉండేవాళ్ళు ఎప్పుడు ఫీలింగ్స్లో రారు. ఎందుకంటే వాళ్ళకు కర్మ సంబంధం ఏమి, కర్మ బంధన్ ఏమి, ఈ రహస్యం బాగా తెలిసి ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఏ ప్రకారమైన ఫీలింగ్సే లేదు. తో కర్మ కరో లేకిన్ వశీభూత్ హోకర్ नहीं करो, అధికారి మాలిక్ హోకర్కే కరో. అందుకే బాగా చెప్తారు, పని అంతా చేయండి అయితే వశమయ్యి పని చేయద్దు. అధికారి స్టేజ్లో ఉండి మాలిక్ అయ్యి పని చేయండి, నడిపించండి. అర్థమైందా? నడిపించే దాంట్లో మాలిక్ అయ్యి నడిపించాలి, వశమైపోయేసి కాదు. कर्मातीत अर्थात अपने पिछले कर्मों की हिसाब किताब के బంధన్ से भी मुक्त. బాగా చెప్తారు, కర్మాతీత్ అంటే మన పూర్వజన్మాని లెక్కాచారాన్ని కర్మబంధం నుంచి కూడా ముక్త్. ఏ కర్మాని లెక్కాచారం ఉండకూడదు, దాని ఫీలింగ్స్ నుంచి కూడా దూరంగా ఉండేవాళ్ళే कर्मातीत ने अर्थम. चाहे पिछले कर्मों की हिसाब किताब के फलस्वरूप तन का रोग हो, मन के संस्कार अन्य आत्माओं के संस्कार से टगाफर का खाते में हो, लेकिन कर्मातीत कर्म भोग के वश न हो करके मालिक बन चुक्त कराएंगे. అంటే పూర్వజన్మ కర్మ అనుసారంగా ఏదో ఒక లెక్కాచారం ఉంటుంది. అది శారీరక రోగం లేదు, మనసులో ఏదో ఒక సంస్కారం, ఏ ఆత్మల దగ్గర ఏదో ఒక లెక్కాచారాన్ని సంస్కారాన్ని టగఫర్ జగడాలి ఉంటుంది. ఇదన్నీ ఉంటుంది. కానీ కర్మాతీత్ దగ్గర వచ్చేవాళ్ళు ఈ కర్మభోగానికి వశం కారు. ఎంత రోగం శరీరంలో ఉంటే కూడా దాని ఫీలింగ్స్లో రారు, మాలిక్ అయ్యేసి దాన్ని సమాప్తి చేసుకునేస్తారు. కర్మయోగి స్థితిలో ఉండి కర్మభోగాన్ని సమాప్తి చేస్తారు. దీని చెప్తారు కర్మాతీత నిశాని. అట్లా యోగం చేస్తారు. योग से कर्म भोग को मुस्कुराते हुए सूली से कांटे कर भस्म करना, ये कर्म भोग को समाप्त करना है. యోగాని స్థితిలో ఉండి ఈ శరీరంలో వచ్చే రోగాన్ని చాలా హర్షితంగా పెద్ద మాటలను కూడా ఏమీ లేకుండా అనుభవం చేసేది, దాన్ని భస్మం చేసేసేది అంటే కర్మ భోగాన్ని సమాప్తి చేసేది అని అర్థం. వ్యాధి కా రూప్ నా బని, వ్యాధి రూపం ఉండకూడదు. అంటే మన దాని వ్యాధినే అనుకోకూడదు. ఇది నా కర్మ లెక్కాచారం సమాప్తి అవుతుంది అట్లా అని అనుకోవాలి. నా పాపం అంతా భస్మ అయిపోతుంది, కర్మ లెక్కాచారం సమాప్తి అయింది, ఆ స్థితిలో ఉండాలి. వ్యాధిని ఆ రూపంలో ఉండకూడదు. జో వ్యాధి కా రూప్ బన్ జాతా హై वो स्वयं सदा వ్యాధి का ही वर्णन करता रहता है. ఎవరు దాని వ్యాధిని అనుకొని వ్యాధి రూపంలో ఉంటారు. సపోజ్ ఫీవర్ వచ్చింది, అయ్యో నాకు ఫీవర్ వచ్చింది అని అదే స్వయం ఆ వ్యాధిని వర్ణన చేస్తూ ఉంటారు. వ్యాధి రూపాన్ని అర్థం. నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఎప్పుడు శరీరాన్ని గురించి మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు, దాని గురించి ఏం అనుకోకూడదు. ఎట్లా ఇప్పుడు మీ ఇంట్లో చాలా మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది, చాలా సంతోషంగా అందరూ వచ్చి ఉంటారు, ఖుషీగా డాన్స్ ప్రోగ్రాం అది ఇది అంత ప్రోగ్రాం ఉంటుంది. అప్పుడు మీకు ఫీవర్ వచ్చి ఉంటుంది, అందరూ చెప్తారు పోయి పడుకో అని. మీరేం చెప్తారు?
అయ్యో ఇంత బాగా ప్రోగ్రాం ఉండేటప్పుడు నేను ఎందుకు పడుకోవాలి, నాకు ఏం లేదు అని చెప్తారు. ఎంత వండర్ఫుల్ చూడండి. దాన్ని చూసే ఇంట్రెస్ట్, డాన్స్ చూసే ఇంట్రెస్ట్, ప్రోగ్రాం చూసే ఇంట్రెస్ట్. అట్లా వ్యాధి రూపం ఉండకూడదు, ఖుషీగా ఉండాలి. నాకు లెక్కాచారం సమాప్తి అవుతుంది అట్లా అని అనుకోవాలి. మనమే వర్ణన్ కరెంగేతో ముక్సే వర్ణన్ హో జాతా హై. ఎప్పుడు అదే అనుకుని కూర్చుంటే నోటి ద్వారా కూడా ఆ పాయింటే చెప్తూ ఉంటాం. दूसरी बात, व्याधि का रूप होने के कारण स्वयं भी परेशान होंगे, दूसरों को भी परेशान करते रहेंगे. ఈ వ్యాధి స్వరూపం ధారణ చేసుకుంటే మనం కూడా మనసు డిస్టర్బ్ అయిపోయేది, వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేది నా అర్థం. తో ఓ చిల్లాయింగి, అరుస్తూ ఉంటారు. అయ్యో నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అది ఇది అంటే. కర్మాతీతులో పోయేవాళ్ళు ఏం చేస్తారు, అది ఏమి లేదులే అని నడిపించేస్తున్నారు, దాన్ని ఈజీగా తీసుకొనేస్తారు. కర్మాతీతులో ఉండేవాళ్ళు కర్మ భోగాన్ని అనుభవం చేసి వ్యాధి స్వరూపులా ఉండేవాళ్ళు దానిదే చింత చేస్తారు. కర్మాతీత్ దగ్గర వచ్చేవాళ్ళు వ్యాధిని ఎప్పుడు చెప్పుకోరు, అది లెక్కాచారం సమాప్తి అవుతుంది అని సంతోషంగా ఉంటారు. అట్లనే దాన్ని నడిపించేస్తారు. కోయికో థోడాసా దర్ద్ హోతా హై తో చిల్లాతే, కోయికో జ్యాదా దర్ద్ హోతే హుయే భీ చలా దేతే. కొందరికి కొంచెం నొప్పిలో కూడా అయ్యో నొప్పి అని చెప్తూ ఉంటారు. కొందరు కర్మాతీత అవస్థ దగ్గర వచ్చిన వాళ్ళు ఎంత ఎక్కువగా నొప్పి ఉన్నా ఏమి ఉన్నా సరే ఎవరికి చెప్పుకోరు, అట్లనే నడిపిస్తూ ఉంటారు దాన్ని, శరీరాన్ని. అర్థమైందా? శరీరాన్ని నడిపించాలి. మన ఆత్మ మాలిక్ కదా, మాలిక్ అయ్యేసి దీన్ని నడిపించాలి. कर्मातीत सिद्धि वाला देह के मालिक होने के कारण कर्मभोग होते हुए भी न्यारे बनने का अभ्यासी है. కర్మాతీత అవస్థలో ఉండేవాళ్ళు దేహానికి మాలిక్ అయ్యేసి ఈ కర్మభోగ నుంచి న్యారాగా ఉండేది అభ్యాసం చేస్తారు, దీని నుంచి డిటాచ్ అయిపోయేది. तो बीच बीच में अशरीर स्थिति का अनुभव बीमार से परे कर देता है. బాగా చెప్తారు. ఎప్పుడు మనకు ఏదైనా రోగం వచ్చి ఉంటుంది, ఎక్కడైనా నొప్పి ఉంటుంది, మన అశరీరీ అవస్థని అనుభవం చేస్తూ ఉంటే ఈ రోగాల నుంచి కూడా దూరంగా పోదాం. అంటే రోగం ఉండేట్టుగా అనుభవం కాదు, ఫీవర్ వచ్చినట్టుగా అనుభవం కాదు, నొప్పి అనుభవమే కాదు, దాని నుంచి డిటాచ్ అయిపోతూ ఉంటాం. जैसे साइंस के साधन द्वारा बेहोश कर देते हैं तो दर्द होते हुए भी भूल जाते हैं. दर्द फील नहीं होता है क्योंकि दवाई का नशा होता है. इट्ला साइंस साधन ఒక చిన్న మాత్ర ఇస్తారు నొప్పి అంటే, అప్పుడు ఆ నొప్పి అంతా ఎక్కడ పోతుంది, నొప్పి తెలిసలేదు వెళ్ళిపోతుంది. ఎంతో చిన్న మాత్ర ద్వారా మనకు నష వచ్చేస్తుంది. అంటే ఆ మాత్రది నష లోపల నుంచి అది నొప్పిన మొత్తం తీసేస్తుంది. అంటే నొప్పి కనిపించదు, అనుభవం కాదు. సో అట్లనే కర్మాతీత అవస్థలో ఉండేవాళ్ళు అశరీరీ అవస్థని అభ్యాసం చేస్తూ ఉండే దానివల్ల మధ్యలో అభ్యాసం చేస్తూ ఉంటే ఇది ఆత్మీక ఇంజెక్షన్. ఈ ఆత్మీక ఇంజెక్షన్ ద్వారా ఆ నొప్పి తెలిసేదే లేదు. ఇది మీరు బాగా అనుభవం చేసి ఉంటారు. ఏ పనిలో ఏ దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్గా ఉండే దాంట్లో మీరు బిజీ అయిపోతే ఎంత తలనొప్పి అయినా ఎంత శరీరాన్ని నొప్పి అయినా మర్చిపోతారు. ఏమీ లేదు, దేహాభిమానంలో ఉంటే ఆ నొప్పి అనుభవం అవుతూ ఉంటుంది. సో కర్మాతీత అవస్థలో ఉంటే మాలిక్ అయ్యి కర్మభోగాన్ని తీసేస్తారు. కర్మాతీత అవస్థ వాళ్ళు అశరీరీ స్టేజ్ని అభ్యాసం చేసి ఈ ఆత్మీక ఇంజెక్షన్ వేసుకుంటారు. అందువల్ల ఎంత పెద్ద నొప్పి అయినా ఎంత పెద్ద రోగమైనా అది చిన్నగా అయిపోతుంది, ఏమీ లేనట్టుగా అనుభవం చేస్తారు. అర్థమైందా? ఇంకొక విషయం ఏమంటే ఫాలో फादर होने के कारण
विशेष आज्ञाकारी बनने का प्रत्यक्ष फल बाप से विशेष दिल का दुआएं प्राप्त होती हैं. ఫాలో ఫాదర్ అయిన దానివల్ల అంటే ఆజ్ఞాకారి బిడ్డలుగా ఉండే దానివల్ల వాళ్ళకు పరమాత్మ దగ్గర ఉండే ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది. మనస్ఫూర్తిగా ఉండే ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది. ఇదే దాని ప్రత్యక్ష ఫలం. వాళ్ళకు నొప్పి తెలిసేదే లేదు. శరీరంలో ఏమో అయింది అని కూడా వాళ్ళకు ఫీలింగ్సే ఉండదు. ఎందుకంటే బాబా చెప్పినట్టుగా నడుచుకునే దానివల్ల దాని ప్రత్యక్ష ఫలం, దాని రిజల్ట్ ఏమంటే బాబా ఆశీర్వాదం ప్రాప్తి అయి ఉంటుంది. అందువల్ల వాళ్ళకు నొప్పి కానీ ఫీవర్ కానీ ఏమైనా ఉంటే కూడా దాని వర్ణన చెయ్యరు, దాని ఫీలింగ్స్లో రారు. तो एक अपना अशरीरी बनने का अभ्यास, दूसरा आज्ञाकारी बनने का प्रत्यक्ष फल बाप की दुआएं. वो बीमार अर्थात कर्म भोग को सूली से कांटा कर देते हैं. అంటే వాళ్ళకు ఒకటేమంటే తనదే పురుషార్థం అశరీరి అయ్యే అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇంకొకటి బాబా చెప్పినట్టుగా నడుచుకునే దానివల్ల, ఆజ్ఞాకారిగా ఉండే దానివల్ల దాని ప్రత్యక్ష ఫల తండ్రి దగ్గర ఉండే ఆశీర్వాదం ప్రాప్తి అయిన దానివల్ల శరీరంలో ఎంత రోగం ఉంటే కూడా, కర్మభోగం ఉంటే కూడా అది ఏమీ లేనింతగా వాళ్ళకు అనుభవం అవుతుంది. అంటే సూలిసే కాంట, పెద్ద రోగం కూడా ముళ్ళు గుచ్చినట్టుగా అనుభవం అవుతుంది. అంటే ఊరి శిక్షకు బదులుగా ముళ్ళు కూర్చిదే ఆ పనిష్మెంట్ ఎంత ఉంటుంది అంత అనుభవం. అంటే ఏమీ లేనట్టుగా అనుభవం అని అర్థం. వాళ్ళకు రోగం ఇంత పెద్దగా ఉంది, అది ఇది అంత ఫీలింగ్సే ఉండదు. ఇట్లా గుల్జార్ దాదీకు క్యాన్సర్ రోగం అయితే ఏమీ లేనట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. ఎంత పెద్ద ఏముంటే వాళ్ళ ముఖంలో ఆ రోగాన్ని ఫీలింగ్సే లేదు. మమ్మాలో కూడా రోగాన్ని ఫీలింగ్సే లేదు. ఏదంటే బాబా ఆశీర్వాదం ఒకటి, ఇంకొకటి వాళ్ళు స్వయం అశరీరి అవుతూ ఉంటారు. అందువల్ల कर्मातीत श्रेष्ठ आत्मा कर्म भोग को कर्मयोग की स्थिति में परिवर्तन कर देती है. कर्मातीत అవస్థలో ఉండే ఆత్మ కర్మభోగాన్ని కర్మయోగాన్ని స్థితిలో పరివర్తన చేసేస్తారు. तो ऐसे अनुभव है ना, या बहुत बड़ी बात समझते हो. అంటే శరీరాన్ని రోగం వచ్చేసిందంటే ఇట్లా అనుభవం చేస్తారా, లే అయ్యో ఇంత వచ్చేసిందే నాకు అట్లా అని ఏడుస్తారా? కర్మాతి శ్రేష్ఠ ఆత్మ శరీరంలో ఏమైనా జరగని కర్మభోగాన్ని కర్మయోగాన్ని స్టేజ్లో పరివర్తన చేస్తారు. చోటీకో బడి బాత్ బనాయా వా బడీకో చోటీ బాత్ బనాయా. ఎట్లా ఉంది మీ స్టేజ్? ఏమీ లేని దానే పెద్దగా చేస్తారా? పెద్దగా ఏదైనా రోగం వచ్చి ఉంటే కూడా చిన్న మాట అని అనుకుని ఏమీ లేదు అని వదిలేస్తారా? ఎట్లా ఉంది మీ స్థితి? మీ ఆంతరిక స్థితి చూడండి ఎట్లా ఉంది. డిస్టర్బ్ అవుతారా? అధికారిని అనుకొని నషాలో ఉంటారా? నా పాపం భస్మం అవుతుంది ఎట్లా అని ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? అయ్యో క్యా హో గయా అని అనుకుంటారా? బాబా చెప్తారు జో హువా అచ్చా హువా, ఏ అప్ని ఊపర్ హై. అంటే పొజిషన్లో ఉండాలి. ఏమైతే ఏమి అన్నీ మంచిది అట్లా అని ఈ శ్రేష్ఠ పొజిషన్లో ఉండాలి. మన పైన ఉంది మన బుద్ధి. అయ్యో అని చెప్పేది లేదు, వాహ్ చెప్పేది. మనసు ఏం అనుభవం చేస్తుంది? మనసును చూసుకోండి, నోటితో చెప్పేది కాదు. మీ మనసులో ఎట్లా ఉంది ఏమైనా జరిగితే? तो ये निश्चय बुरे को भी अच्छे में बदल सकता है. ఏమైనా మంచిదే అని అనుకుంటే అది మనకు ఎంత పెద్ద రోగం వచ్చి ఏమై ఉంటే అంత మంచి దాంట్లో పరివర్తన అయిపోతుంది. हिसाब किताब चुप्त होने के कारण वह समय प्रति समय प्रैक्टिकल पेपर ड्रामा अनुसार होने के कारण कोई भी बात अच्छे रूप में सामने आएंगी. అంటే లెక్కాచారం సమాప్తి అయ్యే కారణం నుంచి లేదు ప్రాక్టికల్ పేపర్ డ్రామా అనుసారంగా వచ్చి దీంట్లో ఏదో ఒకటి మంచిదే ఉంది
ఆ మంచి రూపమే మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏం జరిగినా మంచిదే జరుగుతుంది. ఇట్లా ఫీలింగ్స్లా ఉండాలి. అయ్యో అయ్యో నా చెప్పకూడదు, అన్నీ మంచిదేలే, ఏదో ఒకటి మంచిదే ఉంటుందని గ్యారంటీ. బాగా చూస్తే మంచిదే ఉంటుంది. लेकिन नुकसान के पर्दे के अंदर फ़ायदा छिपा हुआ है. బయట చూస్తే నష్టంలాగా అనిపిస్తుంది, కానీ లోపల లోపల చూస్తే మంచిదే ఉంటుంది. बाहर का पर्दा नुकसान का दिखाई देता है. अगर थोड़ा समय धैर्यवत अवस्था, सहनशील अवस्था से अंतर्मुखी होकर देखो तो बाहर के पर्दे के अंदर जो छिपा हुआ है आपको वही दिखाई देगा. ऊपर का देखते भी नहीं देखेंगे. అంటే స్క్రీన్ వెనక మంచిదే ఉంటుంది. బయట చూస్తే ఏదో నష్టమయ్యేటగానే ఉంటుంది, కానీ స్క్రీన్ లోపల అంటే తర్వాత కొంచెం సమయం అయిపోయిన తర్వాత మనం చాలా ఓర్పుగా ఉండి చూస్తే, సహనం చేసుకొని చూస్తే, అంతర్ముక్తాలు ఉండి చూస్తే అన్నీ మంచిదే అయిపోయి ఉంటుంది. బయట చూసేదానికి బాగాలేదు, అయితే తర్వాత చూస్తే అదే మంచిదిగా ఉంటుంది. అట్లా అయిపోతుంది. హోలీ హంస కదా మనం, అందువల్ల బయట మాటలు చూడకూడదు, నుక్సాన్ అవుతుంది అని చూడకూడదు. దాని వెనక ఏదో మంచిది ఉంది, అర్థమైందా? అన్నీ మంచిదే అయిపోతుంది. तो जब हंस कंकड़ व रतन को अलग कर सकता है, होली हंस अपने छिपे हुए फ़ायदे को क्यों नहीं देख सकते? అంటే హంస రాళ్ళున రత్నాన్ని వేరు చేసేటప్పుడు మన హోలీ హంస మన ఎందుకు లాభాన్ని చూసానికి కాదు. బయట నష్టం ఉంటే కూడా లోపల దాని నుంచి చాలా లాభాలు ఉంది. ఆ లాభాన్ని వెతకండి, లాభాన్ని తీసుకోండి, అన్నీ మంచిదే ఉంటుంది. समझा? జల్దీ घबरा जाते हो, इसलिए क्या होता है అంటే ఏదైనా చిన్న రోగం వచ్చేస్తే కొందరు జల్దీ భయపడిపోతారు, అయ్యో నాకు ఇట్లా వచ్చింది అట్లా అని. దీని వెనక మంచిదే ఉంది, దాన్ని ఆలోచించండి. जो अच्छा सोचा जाता है वो भी घबराने के कारण बदल जाता है. ఏది మంచిదే ఉంటుందో భయపడే దానివల్ల అది కూడా ఏదో నష్టంగా అనిపిస్తుంది. భయపడకూడదు. గేమైనా కానీ మన గేమ్ వచ్చినా మనకెందుకు భయం? లోపల చూడండి, ఏదో మంచిదే ఉండొచ్చు దాంట్లో. तो कर्म को देख कर्म के बंधन में नहीं फंसो. బయట కర్మను చూసి కర్మ బంధంలో ఇరుక్కొని పోవద్దు. అయ్యో ఇట్లా ఏమైపోయింది, ఎట్లా అని ఇదాన్ని ఆలోచన చేయకూడదు. నేను ఏమి ఇట్లా చేసేసానా, ఇట్లా అయిపోయింది, నా భాగ్యం ఏమో ఇట్లనే ఏమో అట్లా అని బంధంలో రావద్దు. సంకల్పాన్ని బంధనాలు అయితే ఇట్లా అనుకోండి, అన్నీ మంచిదేనా అనుకోండి. సో వ్యర్థ సంకల్పం కర్మ బంధంలో తీసుకొస్తుంది. సూక్ష్మ దారాలు, ఇది వ్యర్థ సంకల్పం. కర్మాతీత ఆత్మ ఏం చెప్తుంది? ఏం జరిగినా అన్నీ మంచిదే అట్లా అని అనుకుంటుంది. నేను మంచిది, ఏం జరిగినా మంచిది, బాబాను మంచివాళ్ళు, డ్రామాను మంచిది, అన్నీ మంచిదే ఇట్లా అని బంధాన్ని కట్ చేసేయండి. అర్థమైందా? బంధంలో ఉండకూడదు. బంధన్ని కట్ చేసేసి కర్మాతీత అవస్థ, అన్నీ మంచిదే అయింది అని అనుకోండి. బాబా కళ్యాణకారి అంటే సమయం కూడా కళ్యాణకారి. ఏం జరిగినా కళ్యాణ్ అర్థం జరుగుతుంది. మన బిడ్డలు కూడా కళ్యాణకారి అయిన. తో ప్రతి సెకండ్ మన పనియే కళ్యాణ్ చేసే పని, అందువల్ల అన్ని కళ్యాణమే ఉంటుంది. సేవ కూడా కళ్యాణార్థ. బ్రాహ్మణాది పనే ఇది విశ్వ కళ్యాణ్ చేసేది, విశ్వ పరివర్తన చేసేది. ఇట్లా నిశ్చయ బుద్ధి ఆత్మ ప్రతి సెకండ్ చూడండి, గ్యారంటీ కళ్యాణకారి అయిపోతుంది. అన్నీ ఏం జరిగినా సెకండ్ బై సెకండ్ కళ్యాణార్థం ఉంటుంది. దేనికి భయపడవద్దు. చిన్న రోగాలు వస్తే దాంట్లో భయం ఎందుకు?
कर्मातीत अयेसी చూడండి अशरीरी अवस्था प्रैक्टिस చేయండి अभी तो कर्मातीत की परिभाषा बहुत है जैसे कर्मों की गति गहन है कर्मातीत स्थिति की परिभाषा भी बड़ी महान है कर्मातीत అవస్థ అంటే అర్థమైంది కదా ఏం జరిగినా దాని ఫీలింగ్స్లో రాకూడదు ఎట్లా కర్మాని గతి చాలా డీప్గా ఉందో అట్లా కర్మాతీత అవస్థ అది కూడా డెఫినేషన్ చాలా శ్రేష్టం మరి చాలా డీప్గా ఉంది మన కర్మాతీత్ కావాలి ఏ విషయంలో కూడా ఫీలింగ్స్లోనే రాకూడదు ఏమైనా జరగని శివబాబా ఎట్లా బిందు సాక్షి అవస్థలో ఉంటారు మనం కూడా అట్లా ఉండాలి చింత చేయకూడదు బాబా పాయింట్స్ను కూర్చి అనుకోవాలి तो बिना कर्मातीत बनने के साथ नहीं चलेंगे कर्मातीत అయితేనే ఇప్పుడు బాబా వెంట చేరి మన ఇంటికి పోవచ్చు అర్థమైందా कौन जाएंगे समान होंगे तो जाएंगे ना తండ్రి సమాన్ అయితేనే తండ్రి వెంట మన ఇంటికి పోవచ్చు ब्रह्मा बाप को देखा कर्मातीत स्थिति को कैसे प्राप्त किया तो कर्मातीत बनने का फॉलो करना బ్రహ్మ బాబాని చూసినారు కదా కర్మాతీత అవస్థ ఎట్లా ప్రాప్తి చేసుకున్నారు మనం కూడా కర్మాతీత అయిపోవాలి ఏదైనా సరే మనసు లోపల మాత్రం నెగటివ్ ఫీలింగ్స్ ఏమీ రాకూడదు అర్థమైందా అట్లా యోగ్య కావాలి బాబా వెంట పోవాలంటే तो आज इतना ही सुनाते हैं इतनी चेकिंग करना और वापस फिर सुनाएंगे బాగా చెప్తారు ఈరోజు ఇంతే చెప్పినారు తర్వాత ఇంకా చెప్తారు అప్పుడు చూడండి సరే सर्व अधिकारी स्थिति में स्थित रहने वाले कर्म बंधन को कर्म के संबंध में परिवर्तन करने वाले कर्म भोग को कर्म योग की स्थिति में सूली से कांटा बनाने वाले ऐसे हर सेकंड कल्याण करने वाले सदा ब्रह्म बाप समान कर्मातीत स्थिति के समीप अनुभव करने वाली ऐसे विशेष आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते సో ఈ విధంగా సర్వ అధికారి శ్రేష్ఠ స్థితిలో ఉండేవాళ్ళు కర్మ బంధాన్ని కర్మ సంబంధాల పరివర్తన చేసేవాళ్ళు కర్మ భోగాని కర్మ యోగాని స్థితి ద్వారా పెద్ద విషయాన్ని కూడా ఏమీ లేనట్టుగా చిన్న పాయింట్గా చేసేది ముళ్ళులాగా అంటే ఊరి శిక్షణ కూడా ముళ్ళు గుచ్చినట్టుగా అంత చిన్నగా చేసేవాళ్ళు ప్రతి సెకండ్ కళ్యాణార్థమే ఉంది కళ్యాణకారి సదా కళ్యాణకారి అయ్యి సదా బ్రహ్మ బాబా సమానంగా కర్మాతీత అవస్థకు సమీపన అనుభవం చేసేవాళ్ళు ఈ విధంగా విశేష ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు मरी वरदान कदम कदम पर सावधान रखते हुए पदमों की कमाई जमा करने वाली పదంపతి బాబా అంటే ప్రతి అడుగులో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకునేవాళ్ళు ప్రతి అడుగులో సంపాదన జమ చేసుకునేవాళ్ళు పదంపతి బాబా बाप बच्चों को बहुत ऊंची स्टेज पर रहने के लिए सावधान दे रहे हैं తండ్రి బిడ్డలకు శ్రేష్ఠ స్థితిలో ఉండేదాని కోసం హెచ్చరిక ఇస్తూ ఉన్నారు इसलिए अभी ज़रा भी गफलत करने का समय नहीं అందుకే ఇప్పుడు కొంచెం కూడా టైం వేస్ట్ చేసే టైం కాదు तो अभी तो कदम कदम पर सावधानी रखते हुए कदम में पदमों की कमाई करते पदंपति बन ఇప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండి ప్రతి అడుగులో కూడా పదం సంపాదన చేసుకునేవాళ్ళు పదంపతి కావాలి జైసే నామ్ పద్మాపదం భాగ్యశాలి ऐसे कर्म हो ఎట్లా మన పేరు పద్మాపదం భాగ్యశాలి అట్లా మనం ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా కర్మం చేయాలి మన పని కూడా అట్లా ఉండాలి ఏ కదం బి పదంకి కమాయికి బిగర్నా ఒక్క అడుగు కూడా సంపాదన లేకుండా ఉండదు ప్రతి అడుగు
ఒక అడుగు వేస్ట్ చేస్తామంటే ఎన్ని పదం వేస్ట్ అయిపోతుంది. तो बहुत सोच समझ करके శ్రీమద్ ప్రమాణ్ హర్ కదం ఉఠావు. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి శ్రీమత్ అనుసారంగా అడుగు పెట్టండి. శ్రీమత్ మే మన్మత్ మిక్స్ నహీ కరు. శ్రీమతంలో మన్మత మిక్స్ చేయొద్దు. స్లోగన్ मन को ऑर्डर प्रमाण चलाओ तो మన్మనా భవ్ की స్థితి స్వతః रहेगी. మనసును ఆర్డర్ అనుసారంగా నడిపిస్తే అప్పుడే మన్మనా భవ స్థితి ఆటోమేటికలీ ఉంటుంది. తర్వాత బాబా చెప్తారు, चारों ओर के तीव्र पुरुषार्थी, सदा सेवाधारी, सदा डबल लाइट बन औरों को भी डबल लाइट बनाने वाले, सफलता को अधिकार से प्राप्त करने वाले, सदा बाप समान आगे बढ़ने वाले और औरों को भी बढ़ाने वाले, ऐसे सदा उमंग उत्साह में रहने वालों को, श्रेष्ठ आत्माओं को, स्नेही आत्माओं को बाप दादा बहुत बहुत सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग दे रहे हैं. ఆ రోజు ఆ సీజన్లో లాస్ట్ వాణి, అందుకే మళ్ళీ కూడా యాద్ ప్యార్ ఇచ్చినారు. ఓం శాంతి. हमारा दिन भी अच्छा है, हमारी रात अच्छी है. आपका 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 साथ है बाबा. रचना अच्छी है, रचयिता कितना है अच्छा. सृष्टि की रचना अच्छी है, रचयिता कितना है अच्छा. जो हुआ वो भी है अच्छा, जो होगा वो भी तो अच्छा. सृष्टि की रचना अच्छी है, रचयिता कितना है अच्छा. जो हुआ वो भी है अच्छा, जो होगा वो भी तो अच्छा. ऐसी सुंदर समझ की, ऐसी सुंदर समझ की दी हमें सौगात अच्छी है. आपका 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 साथ है बाबा, तो हर एक बात अच्छी है. हमारा दिन भी अच्छा है, हमारी रात अच्छी है. आपका साथ है बाबा. सोचा था हमने तो होगी मरुथल में हरियाली. कभी न सोचा था हमने तो होगी मरुथल में हरियाली. हमारे मन की बगिया में होगी चहुं और खुशहाली.
कभी न सोचा था हमने तो होगी मरुथल में हरियाली, हमारे मन की बगिया में होगी चाहों और खुशहाली। आपके प्यार की दिल पर, आपके प्यार की दिल पर हुई बरसात अच्छी है। आपका 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 साथ है बाबा तो हर एक बात अच्छी है। हमारा दिन भी अच्छा है, हमारी रात अच्छी है। आपका साथ है बाबा। नहीं बिछड़ेंगे अब तो हम, मिलन अपना खुदाई है। नहीं बिछड़ेंगे अब तो हम, मिलन अपना खुदाई है। मिल रही चांद तारों से बधाई ही बधाई है। ओ नहीं बिछड़ेंगे अब तो हम, मिलन अपना खुदाई है। मिल रही चांद तारों से बधाई ही बधाई है। कल्प के बाद हुई अपनी, कल्प के बाद हुई अपनी ये मुलाकात अच्छी है। आपका 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 साथ है बाबा तो हर एक बात अच्छी है। हमारा दिन भी अच्छा